రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి సప్లై చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు సిబ్బందితో కలిసి ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలన్నారు. అటు కల్తీ కల్లుతో పేదలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతన ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి ప్రారంభించారు మంత్రి జూపల్లి. అటు సర్కారీ భూముల్లో ఈత తాటివనాల పెంపకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు శాసనసభాపతి ప్రసాద్ కుమార్. గత నుంచి కూడా చాలా జరుగుతూ ఉన్నవి. వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఈత చెట్ల పెంచడం కోసం పెద్ద ఎత్తున ప్రణాళిక చేపట్టే కార్యక్రమం చేయడం ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీనికి శాశ్వతంగా పరిష్కారం పెట్టేందుకు, అంటే శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రెండవది, హైదరాబాద్కి సంబంధించి కూడా హైదరాబాద్ చుట్టుపట్టు ప్రాంతాల్లో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క చెట్ల పెంచే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ సంఘటన పునరావృతం కాకుండా దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆ యొక్క ఎక్కడెక్కడైతే జరిగినాయో ఆయా షాపులు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని రిమాండ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారిని కూడా అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే దీనిపైన ప్రత్యేకంగా టీమ్స్ని పెట్టి ఏర్పాటు చేసి దీన్ని పెద్ద ఎత్తున ఇటువంటి జరగకుండా పునరుద్ధరణ కాకుండా చూసేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే రెండు పద్ధతుల ద్వారా, ఒకటి చెట్లు పెంచడం ద్వారా, రెండవది కఠిన చర్యలు తీసుకోవడం వల్ల శిక్షించే కార్యక్రమం చేయడం, ఏదో కేసులు పెట్టి వదిలేయడం కాకుండా వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా నిత్యం కూడా వాటిపైన పర్యవేక్షించే కార్యక్రమం చేసి స్పెషల్ టీమ్స్ను కాన్స్టిట్యూట్ చేసి ఇటువంటి పునరుద్ధరణ కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో రోజు మనం చూస్తున్నాం డ్రగ్స్ అలవాటు యువత బానిస అవుతారు సార్. సో కట్టడి కోసం శాఖ తరపున ఎలాంటి ఈ డ్రగ్స్కు సంబంధించి కూడా రెండు పద్ధతులు. ఒకటి, సమాజం, మొత్తం సమాజంలో 4 కోట్ల, తెలంగాణ తీసుకుంటే 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఎక్కడైతే అంటే రైడ్ చేయడము, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని రప్పించుకొని ఆ సమాచారం ద్వారా పట్టుకునే కార్యక్రమం చేసి చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకు శిక్ష పడే పద్ధతులు చేస్తూ ఉన్నాం. కానీ ఇది సరిపోదు. సేమ్ టైము సమాజంలో కూడా ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లల్ని మనం కొంత అంటే విద్య ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా, మోటివేషన్ ద్వారా ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్థాయిలో పరివర్తన వచ్చే విధంగా చేయాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.